హలో! ఈ సెషన్‌కు స్వాగతం. మనము డిజిటల్ సర్క్యూటరీ ప్రపంచంలోకి ప్రవేశిద్దాము. ఇందులో మనం ఆధునిక లాజిక్ గేట్స్ యొక్క నిర్మాణము మరియు పరీక్షించడాన్ని కనుగొంటాము. అలాగే ఈ సెషన్‌లో డిజిటల్ సర్క్యూటరీ విశ్లేషణ మరియు డిజైనింగ్ కొరకు అవసరమైన సాధనాల గురించి తెలుసుకుంటాము. లక్ష్యాలు ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు: ఐసీలు ఉపయోగించి నాండ్, నార్ మరియు ఎక్సార్ గేట్స్ నిర్మించడం, స్విచ్లు మరియు కాంతి ఉద్గార డయోడ్, ఎల్ఈడీలను ఉపయోగించి నాండ్, నార్ మరియు ఎక్సార్ గేట్స్ యొక్క ట్రూత్ టేబుల్స్ను ధృవీకరించడం, అధునాతన లాజిక్ గేట్లు ప్రత్యేకంగా నాండ్, నార్ మరియు ఎక్సార్ గేట్లుగా పిలువబడే లాజిక్ గేట్ల సమూహం. ముందుగా మనం ఒక ప్రాథమిక లాజిక్ గేట్స్ నిర్మించుటకు మరియు పరీక్షించుటకు అవసరమైన సాధనాలు మరియు వస్తువులను చూద్దాం. మనకి కింది సాధనాలు లేదా ఉపకరణం అవసరం అవుతాయి: రెగ్యులేట్ చేయబడిన డీసీ పవర్ సప్లై 0 నుంచి 30 వోల్ట్ 3 ఆంపియర్లు 1, ప్రోబ్స్తో డిజిటల్ మల్టీమీటర్ 1, వైర్ స్ట్రిప్పర్ 1, నోస్ ప్లాయర్ 1. మనకి కింది వస్తువులు మరియు కాంపోనెంట్స్ కావాల్సుంటుంది: బ్రెడ్ బోర్డ్ 1, ఐసీ 7400 1, ఐసీ 7402 1, ఐసీ 7486 1, మినియేచర్ టాగుల్ స్విచెస్ 2, హుకప్ వైర్ అవసరమైన విధంగా, రెసిస్టర్ 330 ohms 1/4 వాట్ CR25 1, ఎల్ఈడి 5 mm 1, ఐసీ కొరకు డేటాషీట్ అవసరమైన విధంగా. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఐసీ 7400 ఉపయోగించి నాండ్ గేట్ లాజిక్ యొక్క నిర్మాణం మరియు ధృవీకరణ విధానంలోకి వెళ్లే ముందు మనం ముందుగా నాండ్ గేట్ను క్లుప్తంగా సమీక్షిద్దాం. నాండ్ గేట్ అండ్ ఆపరేషన్ యొక్క పూరకాన్ని సూచిస్తుంది. దీని పేరు నాట్ అండ్ యొక్క సంక్షిప్త నామం. నాండ్ గేట్ కొరకు ఉన్న గ్రాఫిక్ చిహ్నంలో అవుట్పుట్ పై ఒక బబుల్తో ఒక అండ్ చిహ్నం ఉంటుంది. ఇది అండ్ గేట్ యొక్క అవుట్పుట్ పై ఒక పూరక ఆపరేషన్ నిర్వహించబడుతుందని సూచిస్తుంది. నాండ్ గేట్ నాట్ అండ్ ఒక అవుట్పుట్ను ఉత్పత్తి చేస్తుంది. దాని ఇన్పుట్స్ అన్నీ సత్యమైతే ఇది అసత్యం అవుతుంది. గేట్ కు ఉన్న అన్ని ఇన్పుట్స్ హైగా ఉంటే ఒక లో అవుట్పుట్ లభిస్తుంది. ఒకవేళ ఏదైనా ఇన్పుట్ లో అయితే ఒక హై అవుట్పుట్ లభిస్తుంది. ఇప్పుడు విధానాన్ని చూద్దాం. ముందుగా అవసరమైన అన్ని కాంపోనెంట్స్ను సేకరించండి. వాటిని పరీక్షించి అవి బాగా పనిచేసే స్థితిలో ఉన్నాయని నిర్ధారించండి. మల్టీమీటర్ ఉపయోగించి నిరోధకం మరియు కాంతి ఉద్గార డయోడ్ పనిచేసే స్థితిలో ఉన్నాయని నిర్ధారించుకోండి. అన్నిటినీ సేకరించిన తర్వాత బ్రెడ్ బోర్డ్పై 14 పిన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ని గట్టిగా బిగించండి. యాక్యురసీ కోసం మీరు సర్క్యూట్ రేఖాచిత్రం కూడా చూడవచ్చు. భద్రత చిట్కా: ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ని జాగ్రత్తగా పట్టుకోండి. ఇలా చేయడం వలన మీరు పిన్ను బ్రెడ్ బోర్డ్లోకి చొప్పించినప్పుడు అవి వంగిపోకుండా ఉంటాయి. పవర్ సప్లై నుండి లింకింగ్ వైర్స్ను బ్రెడ్ బోర్డ్కు కనెక్ట్ చేయండి. తర్వాత ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ యొక్క 14వ పిన్ను +5 వోల్ట్ పవర్ సప్లైకి కనెక్ట్ చేయండి. ఇది ఐసీ యొక్క లైఫ్ బ్లడ్ అయిన వీసీసీ. ఆపై పిన్ నంబర్ 7 గ్రౌండ్కు కనెక్ట్ అయి ఉందని నిర్ధారించుకోండి. టాగల్ స్విచ్ల 2 టెర్మినల్స్లను పవర్ సోర్స్ మరియు గ్రౌండ్కు కనెక్ట్ చేయండి. మరియు S1 మరియు S2లను ఇన్పుట్ పిన్స్ 1 మరియు 2కు కనెక్ట్ చేయండి. ఒక భద్రతా చిట్కా: మీరు పవర్ అప్ చేసే ముందు అసెంబుల్ చేయబడిన మీ గేట్ సర్క్యూట్ను పరీక్షించండి. ఇది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ని పాడు చేసే లేదా సర్క్యూట్ యొక్క పనితీరును ప్రభావితం చేసే షార్ట్ సర్క్యూట్స్ లేదా తప్పు కనెక్షన్లు లేకుండా ఉండేందుకు కీలకమైనది. ఐసీ యొక్క అవుట్పుట్ పిన్ 3కి ఒక నిరోధకంను కనెక్ట్ చేయండి. ఇది కాంతి ఉద్గార డయోడ్ కాలిపోకుండా రక్షిస్తూ దానికి వచ్చే విద్యుత్ను పరిమితం చేస్తుంది. ఇప్పుడు కాంతి ఉద్గార డయోడ్ యొక్క యానోడ్ను నిరోధకం యొక్క ప్రీ ఎండ్కు మరియు క్యాథోడ్ను గ్రౌండ్కు జత చేయండి. ఇది మన నాండ్ గేట్ అవుట్పుట్ యొక్క ఫలితాన్ని స్పష్టంగా చూడటంలో సహాయపడుతుంది. అన్నీ పరీక్షించిన తర్వాత 5 వోల్ట్ డీసీ సప్లైను స్విచ్ ఆన్ చేయండి. టాగల్ స్విచ్లను S1 మరియు S2 లో స్టేట్లో ఉన్నాయా అని పరీక్షించండి. ఇది 00 సమ్మేళనాన్ని సూచిస్తుంది. ఈ సమ్మేళనం కొరకు మనం ఎల్ఈడీని పరీక్షిద్దాం. ఎల్ఈడీ వెలుగుతోందని మీరు గమనించవచ్చు. ఇప్పుడు స్విచ్లను 01 సమ్మేళనానికి టాగుల్ చేయండి. ఎల్ఈడీని పరీక్షించండి. అది ఇంకా వెలుగుతోంది. ఇప్పుడు స్విచ్లను 10 సమ్మేళనానికి టాగుల్ చేయండి. అవుట్పుట్ స్థితిలో ఏ మార్పు లేదు.
ఎల్ఈడి వెలుగుతోంది. చివరగా స్విచ్లను 1-1 సమ్మేళనానికి టాగుల్ చేయండి. ఇప్పుడు ఎల్ఈడి వెలగడం లేదని మీరు గమనించవచ్చు. అంటే 1-1 సమ్మేళనానికి అవుట్పుట్ 0కు మారుతుంది. ఐసీ 7402 ఉపయోగించి నార్ గేట్ లాజిక్ యొక్క నిర్మాణం మరియు ధృవీకరణ. విధానంలోకి వెళ్లే ముందు మనం నార్ గేట్ను సమీక్షిద్దాం. నార్ గేట్ అనేది ఆర్ ఆపరేషన్ యొక్క పూరకం. దీని పేరు నాట్ ఆర్ యొక్క సంక్షిప్తనామం. నార్ గేట్ కొరకు ఉన్న గ్రాఫిక్ చిహ్నంలో అవుట్పుట్పై ఒక బబుల్తో ఒక ఆర్ చిహ్నం ఉంటుంది. ఇది ఆర్ గేట్ యొక్క అవుట్పుట్పై ఒక పూరక ఆపరేషన్ నిర్వహించబడుతుందని సూచిస్తుంది. గేట్కు ఉన్న అన్ని 2 ఇన్పుట్స్ లోగా ఉంటే ఒక హై అవుట్పుట్ లభిస్తుంది. ఒకవేళ ఏదైనా ఇన్పుట్ హై అయితే ఒక లో అవుట్పుట్ లభిస్తుంది. ఇప్పుడు విధానాన్ని చూద్దాం. ఈ ప్రొసీజర్కై మనకి ఐసీ 7402 అవసరం అవుతుంది. ముందుగా అవసరమైన అన్ని కాంపోనెంట్స్ను సేకరించండి. వాటిని పరీక్షించి అవి బాగా పనిచేసే స్థితిలో ఉన్నాయని నిర్ధారించండి. మల్టీమీటర్ ఉపయోగించి నిరోధకం మరియు కాంతి ఉద్గార డయోడ్ పనిచేసే స్థితిలో ఉన్నాయని నిర్ధారించుకోండి. అన్నిటినీ సేకరించిన తర్వాత బ్రెడ్బోర్డ్పై 14 పిన్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ని గట్టిగా బిగించండి. యాక్యురసీ కోసం మీరు సర్క్యూట్ చిత్రాన్ని కూడా చూడవచ్చు. పవర్ సప్లై నుండి లింకింగ్ తీగలను బ్రెడ్బోర్డ్కు కనెక్ట్ చేయండి. తర్వాత ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ యొక్క 14వ పిన్ను +5 వోల్ట్ పవర్ సప్లైకి కనెక్ట్ చేయండి. ఇది ఐసీ యొక్క లైఫ్ బ్లడ్ అయిన వీసీసీ. ఆపై పిన్ నంబర్ 7 గ్రౌండ్కు కనెక్ట్ అయి ఉందని నిర్ధారించుకోండి. టాగల్ స్విచెస్ యొక్క 2 టెర్మినల్స్ను పవర్ సోర్స్ మరియు గ్రౌండ్తో కనెక్ట్ చేయండి. మరియు S1 మరియు S2లను ఇన్పుట్ పిన్స్ 1 మరియు 3కు కనెక్ట్ చేయండి. ఐసీ యొక్క అవుట్పుట్ పిన్ 1కి ఒక నిరోధకంను కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఎల్ఈడి యొక్క యానోడ్ను రెసిస్టర్ యొక్క ప్రీ ఎండ్కు జతచేయండి మరియు క్యాథోడ్ను గ్రౌండ్కు జతచేయండి. ఇది మన నార్ గేట్ అవుట్పుట్ యొక్క ఫలితాన్ని స్పష్టంగా చూడటంలో సహాయపడుతుంది. అన్నీ పరీక్షించిన తర్వాత 5 వోల్ట్ డీసీ సప్లైను స్విచ్ ఆన్ చేయండి. టాగల్ స్విచ్లు S1 మరియు S2లో స్టేట్లో ఉన్నాయా అని పరీక్షించండి. ఇది 00 సమ్మేళనాన్ని సూచిస్తుంది. ఈ సమ్మేళనం కొరకు మనం ఎల్ఈడిని పరీక్షిద్దాం. అది వెలుగుతోంది. 2 ఇన్పుట్స్ లోగా ఉన్నప్పుడే నార్ గేట్ అవుట్పుట్ను ఉత్పత్తి చేస్తుందని మనకు తెలుసు. ఇప్పుడు స్విచ్లను 01 సమ్మేళనానికి టాగల్ చేయండి. ఎల్ఈడిని పరీక్షించండి. అవుట్పుట్ వద్ద ఎల్ఈడి వెలగడం లేదని మీరు గమనించవచ్చు. ఇప్పుడు స్విచ్లను 10 సమ్మేళనానికి టాగల్ చేయండి. అవుట్పుట్ స్థితిలో ఏ మార్పు లేదు. ఎల్ఈడి వెలగడం లేదు. చివరగా స్విచ్లను 11 సమ్మేళనానికి టాగల్ చేయండి. అవుట్పుట్ స్థితిలో ఏ మార్పు లేదు. ఎల్ఈడి వెలగడం లేదు. ఐసీ 7486 ఉపయోగించి XOR గేట్ లాజిక్ యొక్క నిర్మాణం మరియు ధృవీకరణ. విధానంలోకి వెళ్లే ముందు మనం ముందుగా XOR గేట్ను క్లుప్తంగా సమీక్షిద్దాం. XOR గేట్కు కేవలం 2 ఇన్పుట్స్ మాత్రమే ఉంటాయి. ఇతర గేట్ల మాదిరిగా కాకుండా దీనికెప్పుడూ 2 కంటే ఎక్కువ ఇన్పుట్స్ ఉండవు. ఇది ట్రూ ఇన్పుట్స్ సంఖ్య యాడ్ అయినప్పుడు ఒక ట్రూ అవుట్పుట్ను ఇచ్చే ఒక డిజిటల్ లాజిక్ గేట్. ఈ గేట్ ఒక ప్రత్యేకమైన లేదా ఒక మ్యాథమెటికల్ లాజిక్ నుండి అమలు చేస్తుంది. అంటే గేట్కు ఉన్న ఇన్పుట్స్లో ఒకే ఒక్క ఇన్పుట్ ట్రూ అయితే ఒక ట్రూ అవుట్పుట్ లభిస్తుంది. ఒకవేళ 2 ఇన్పుట్స్ అసత్యమైతే లేదా 2 ట్రూ అయితే ఒక అసత్య అవుట్పుట్ లభిస్తుంది. ఇప్పుడు విధానాన్ని చూద్దాం. ముందుగా అవసరమైన అన్ని కాంపోనెంట్స్ను సేకరించండి. వాటిని పరీక్షించి అవి బాగా పనిచేసే స్థితిలో ఉన్నాయని నిర్ధారించండి. మల్టీమీటర్ ఉపయోగించిన రెసిస్టర్ మరియు కాంతి ఉద్గార డయోడ్ పనిచేసే స్థితిలో ఉన్నాయని నిర్ధారించుకోండి. అన్నిటినీ సేకరించిన తర్వాత బ్రెడ్బోర్డ్పై 14 పిన్ ఐసీని గట్టిగా బిగించండి. యాక్యురసీ కోసం మీరు సర్క్యూట్ చిత్రాన్ని కూడా చూడవచ్చు. పవర్ సప్లై నుండి లింకింగ్ తీగలను బ్రెడ్బోర్డ్కు కనెక్ట్ చేయండి. తర్వాత ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ యొక్క 14వ పిన్ను +5 వోల్ట్ పవర్ సప్లైకి కనెక్ట్ చేయండి. ఆపై పిన్ నంబర్ 7 గ్రౌండ్కు కనెక్ట్ అయి ఉందని నిర్ధారించుకోండి.
టాగల్ స్విచ్ల 2 టెర్మినల్స్ను శక్తి వనరులు మరియు నేలకు కనెక్ట్ చేయండి. మరియు S1ను పిన్ 1కు మరియు S2ను పిన్ 2కు కనెక్ట్ చేయండి. ఐసి యొక్క అవుట్పుట్ పిన్ 3కి ఒక రెసిస్టర్ను కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఎల్ఈడి యొక్క యానోడ్ను రెసిస్టర్ యొక్క ఫ్రీ ఎండ్కు మరియు క్యాథోడ్ను గ్రౌండ్కు జత చేయండి. ఇది మన XOR గేట్ అవుట్పుట్ యొక్క ఫలితాన్ని స్పష్టంగా చూడటంలో సహాయపడుతుంది. అన్నీ పరీక్షించిన తర్వాత 5 వోల్ట్ DC సప్లైను స్విచ్ ఆన్ చేయండి. టాగల్ స్విచ్లు S1 మరియు S2 లో స్టేట్లో ఉన్నాయా అని పరీక్షించండి. ఇది 00 సమ్మేళనాన్ని సూచిస్తుంది. ఈ 00 సమ్మేళనం కొరకు మనం ఎల్ఈడిని పరీక్షిద్దాం, అది వెలగడం లేదు. ఇప్పుడు స్విచ్లను 01 సమ్మేళనానికి టాగుల్ చేయండి. ఎల్ఈడిని పరీక్షించండి. అవుట్పుట్ ఎల్ఈడి వెలుగుతోందని మీరు గమనించవచ్చు. ఏదైనా ఒక ఇన్పుట్ 1 అయినప్పుడు XOR హై అవుట్పుట్ను ఉత్పత్తి చేస్తుందని మనకు తెలుసు. ఇప్పుడు స్విచ్లను 10 సమ్మేళనానికి టాగుల్ చేయండి. అవుట్పుట్ స్థితిలో ఏ మార్పు లేదు. ఎల్ఈడి వెలుగుతోంది. చివరగా స్విచ్లను 11 సమ్మేళనానికి టాగుల్ చేయండి. అవుట్పుట్ 0 స్థితికి మారుతుంది, అంటే ఎల్ఈడి వెలగడం లేదు. దీంతో మనం ఈ సెషన్ చివరికి వచ్చాము. ఈ సెషన్లో మనము ఈ క్రిందవి నేర్చుకున్నాము. ఐసీలను ఉపయోగించి NAND, NOR మరియు XOR గేట్స్ నిర్మించాము. స్విచ్లను మరియు ఎల్ఈడీలను ఉపయోగించి NAND, NOR మరియు XOR గేట్స్ ట్రూత్ టేబుల్స్లను ధృవీకరించాము. వీక్షించినందుకు ధన్యవాదములు. తర్వాతి సెషన్లో కలుద్దాము.